వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ పార్టీ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటి వినయ్ తేజ ఆధ్వర్యంలో మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంజీ బ్రదర్స్, మాగాపు వీరబాబు, బుడిగా సత్తిబాబు, తెలుగులో ప్రకాశం, పెనుగుల ప్రకాష్, దారా బ్రదర్స్, మెల్లం వెంకటేశ్వర్లు, బుడ్డిగా సుబ్బారావు, తోలేటి బ్రదర్స్, పిల్లి బ్రదర్స్, సిద్ధ బత్తుల భద్రేశంబుడి, అరుణ్ కుమార్, చెరుకూరి సతీష్ బాందంపుడి, శ్రీను, మోర్తా బ్రదర్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా సంబరాలు జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో మేమందరం కంకణం కట్టుకుని పనిచేస్తామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసింది 5 సంవత్సరాలు అయినా ఒక 50 సంవత్సరాలు కాదు, ఎన్ని తరాలు మారినా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకునేలాగా పరిపాలన సాగించారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, లేదంటే సున్నా వడ్డీ కానివ్వండి, ఏదైనా సరే ఎవరైనా వచ్చిన వాళ్ళు కొనసాగించాలి తప్ప దాన్ని మార్చి వేరే కొత్త పథకాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేని పథకాలను రూపకల్పన చేయడంలో ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మెట్ట ప్రాంతాలను తీసుకుంటే మేమందరం కూడా
మన తండ్రులు కానివ్వండి, మా తాతలు కానివ్వండి, కాలర్ దగ్గర చిరిగిపోయిన చొక్కాలతో మా జీవితాలు ఉండే. ఎందుకంటే ఆ రోజుల్లో కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోమని చెప్పిన పాలకులు ఉన్న రోజుల్లో మాలాంటి మెట్ట ప్రాంతం అంటే బూరుగుపూడి కానివ్వండి అంతా కూడా మెట్ట ప్రాంతంలో ఆదాయాలు లేని సందర్భాల్లో కరెంటు బిల్లుకి ఆదాయం కంటే కూడా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు రావడం, రుణమాఫీని చేయడం, ఈ రోజు మా జీవన స్థితిగతులే మారిపోయి ఈ రోజు మేము అందరం కూడా ఇంత బ్రాండెడ్ షర్ట్లు లేకపోతే మా జీవన లైఫ్ స్టైల్ ఇలా మార్చుకున్నామంటే దానికి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఎన్నో మార్పులు ప్రతి కుటుంబంలో, పేదోడిలో పేదవాడి ఇంటిలో ఆరోగ్యశ్రీతో ఆరోగ్యాన్ని నింపి, వాళ్ళ కుటుంబాల్లో ఒక రైతు కుటుంబంలో రుణమాఫీ ద్వారా అలా ప్రతి విషయాన్ని దేన్ని తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు ఒక చెరగని ముద్రను వేశారు. కాబట్టే ఈ రోజు ఆయన కుమారుడిని కూడా గుండెల్లో పెట్టుకుని 2019లో అంత మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడమే తరువాయి తండ్రి ఒక అడుగేస్తే ఆయన ఒక 2 అడుగులు ముందుకేసి ఈ రోజు పరిపాలన సాగించిన తీరు మనం చూసాం. అటువంటి వ్యక్తుల యొక్క పార్టీలో మేము ప్రయాణం చేయడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం.